కాగా 24 వచనం, వారు అడిగినట్టే అనగా యూదా జనులు అడిగినట్టే జరుగువలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారిని అంటే బరబ్బాను వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు పిలాతు వారికి అప్పగించెను. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఇక్కడ దిస్ ఈస్ ద సినారియో ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, హూ ఈజ్ అవర్ సేవియర్, హూ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ అస్. ఇది యేసు క్రీస్తుని సిలువ వేసినట్టు దృశ్యము. దిస్ అ గ్రేట్ వికేరియస్ సినారియో. చాలా భయంకరమైనటువంటి దృశ్యాలతో కూడినటువంటి ఆ సిలువ దృశ్యాలు మనకి ఈ యొక్క దీంట్లో వస్తాయి అన్నమాట. గురువారం, శుక్రవారం సిలువేసి, గురువారం యథావిధిగా ఆయన పస్కా పండుగ ముగించుకొని, యూదులకి సాయంత్రం 6 గంటల నుంచి రోజు ప్రారంభమవుతుంది. అది జ్ఞాపకం చేసుకోండి. సాయంత్రం 6 గంటల యూదులకి రోజు ప్రారంభమవుతుంది. ఆయన పస్కా భుజించి ముగించి నెక్స్ట్ డే క్రూసిఫిక్షన్ అన్నమాట. ఆ పస్కా వారం ఎప్పటి నుంచి? ఆదివారము నుంచి, మట్టలాదివారము నుంచి శనివారం దాకా పస్కా దినాలు అంటారు. వీటిని ఏమంటారు? వాటిని పస్కా దినాలు అంటే ఈ విధంగా జరుగుతుంటాయి. అది సంవత్సరానికి ఒకసారి వచ్చిన డే ఆఫ్ అటాన్మెంట్, పాప పరిహారార్థ దినము కూడా అప్పుడే జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ఆ యొక్క అంటే ఆ తెరలోకి వెళ్ళి ఆవరణము దాటి పరిశుద్ధ స్థలములోకి వచ్చి, ఆ పరిశుద్ధ స్థలములో నుంచి దాదాపుకి తెర 45 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉన్నటువంటి 4 అంగుళాల మందం ఉన్నటువంటి ఆ తెరను తీసుకొని లోపలికి వెళ్ళి, ఆ లోపల అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ మందసములో దేవుని యొక్క సముఖము, అక్కడ తన కొరకు రక్తాన్ని చిందిస్తాడు, తన కుటుంబం కొరకు రక్తాన్ని, ప్రజలందరి కొరకు రక్తాన్ని ఈ విధంగా చేస్తాడు. ఆ రోజు ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోకి 3 సార్లు వెళతాడు. ఆ రోజు ఇంక ఎన్నడూ పోడు. ద డే ఆఫ్ అటాన్మెంట్. ఇక అప్పుడప్పుడు పోతే అతను తాడు కట్టుకొని గంట మోగించుకుంటూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే చాలా పరిశుద్ధంగా వెళ్ళాలి. ఏ మాత్రం అపరిశుద్ధం ఉంటే చచ్చిపోతాడు. ఎప్పుడైతే గంట అయిపోయిందో ప్రధాన యాజకుడు చచ్చిపోయినట్టు ఈ తాడు పట్టి వీళ్ళు లోపల పోతే వీళ్ళు చచ్చిపోతారు కాబట్టి తాడు పట్టుకొని లాగి బయటికి వేస్తారన్నమాట. ఆ విధంగా ఈ పస్కా పండుగకు వధించబడినటువంటి, ఆ రోజు వరకు వధించబడినటువంటి గొర్రెలు 2,50,000 గొర్రెలు, 2,50,000 గొర్రెల్ని వధించడం జరిగింది పస్కా పండుగకి. అట్ ద డే ఆఫ్ అటాన్మెంట్, ఆ పాప పరిహార ప్రాయచిత్త దినము రోజున. అంటే ఒక గొర్రె 10 మందికి వేసుకున్నా కానీ 25 లక్షలకు పైచులకు పస్కాను ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ యెరూషలేముకి వచ్చారు. ఆ వధించేటప్పుడు ఆవరణములో వధిస్తారు. ఆ రక్తాన్ని చేసుకుపోతే అక్కడ స్ప్రింక్లింగ్ చేస్తాడనమాట. అందరూ తీసిపోడు, ఆయన ఒకేసారి తీసిపోతాడు ఒక్కసారి. అయితే ప్రతి ఒక్కరు వధించడం అనేది తప్పనిసరిగా వధించుకుంటారు. ప్రతి ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక గొర్రెపిల్లనట్ట అటు వధించుకుంటూ వస్తారు. ఈ వధించేటప్పుడు ఆ బలిపీఠం కింద ఒక మార్గం ఉంటుంది. ఈ గొర్రెపిల్లని పెట్టి వధించినప్పుడు ఇందులో నుంచి దలేడు ఉంటుంది. ఈ క్రిందకి రక్తం అంతా కారిపోతుంది. అంటే మిగిలింది తీసుకుంటే ఈ రక్తం అంతా కారిపోయి భూగర్భంలో నుంచి ఒక ఛానల్, ఒక గొట్టంలాగా ఉంటుంది. అది నేరుగా కెద్రోను వాగులో గొలుస్తుంది ఆ రక్తం. హిజ్కియా మహారాజు రాజ్యానికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ దేవతల బొమ్మలు, వాళ్ళ పితరులు అక్కడ దాచిపెట్టినట్టు అన్నీ తీసి కెద్రోను వాగులతో తొక్కిస్తాడు యాజకుల చేత. కెద్రోను వాగు అన్నమాట. ఆ కెద్రోను వాగులు నీళ్లు పారుతూ ఉంటాయి. కానీ ఆ రోజుల్లో, ఆ పస్కా రోజుల్లో ఆ నీళ్ళు ఎట్టున్నాయి తెలుసా? ఎర్రగా ఉన్నాయి. ఈయన పస్కా భుజించి కెద్రోను వాగు దాటి శిష్యులతో కలిసి పాటలు పాడుకుంటూ ఒలీవ కొండకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ కెద్రోను వాగు దాటేటప్పుడు చూస్తారు, అయ్యో ఇంత ఎర్రగా ఉంది ఏందండి. నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు అనుకో ఉంటాడు, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి బలులే.
రేపు ఈ యొక్క లోకానికి జరిగిపోయే ఆదాము నుంచి వచ్చిన జనానికి ఈ భూమండలము మొత్తము నశించిపోయే నాటికి ఉన్న ప్రజలందరి కొరకు రేపు నేను బలి అవుతుంది. నిజమైన పస్కా బలిని నేను నిజమైన పస్కా బలిని నేను. ఈ బలులన్నీ ఇది కాదు, ఈ తాత్కాలికమైన నేను దాటుకుంటూ వెళ్తాడు యేసు. అక్కడ ఆయన పట్టుకొని ఎవరు పట్టిస్తారో తెలుసు అందరికీ. ఆయన పట్టుకొని తీసుకొస్తారు. రాత్రులు పూటండి. సాధారణంగా న్యాయస్థానాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే డే టైమే పనిచేయాలి. యేసుక్రీస్తుని అరెస్ట్ చేసినప్పుడు న్యాయస్థానం రాత్రులు పనిచేసినాయండి. ఆల్ ద కోర్ట్స్ వర్క్ ఇన్ ద నైట్. దట్ ఈస్ అన్లాఫుల్. అది అన్యాయం. అది నేరుగా అన్నా దగ్గరికి తెస్తారు, తర్వాత కైపా దగ్గర తీసిపోతారు. పేతురు అప్పుడు దాకా భలే బలుగుతాడు, అబ్బో నేను నిడిచిపెట్టనయ్యా, నీతోటి ఉంటానయ్యా అని. ఎప్పుడైతే యేసుక్రీస్తుని పట్టుకున్నాడో పరార్, అక్కడ ఉండడు, పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, యేసుక్రీస్తుని చూడాలని ఆయన ఏం చేస్తాడని చెప్పి ఆ ప్రధాన యాజకుల యొక్క ముంగిట ఉంటాడు. దేవుడు చెప్తాడు, కోడి కూయకు ముందు ముమ్మారు. ఇక్కడ మీకు ఈ విషయం చెప్పాలి. కోడి అంటే కుక్కరోకొని కూసో కోడి కాదు. కోడి అంటే అది కాదు. ఒక జాము నుంచి ఇంకొక జాముకి ఈ యొక్క భటులు మారాలి, పహారా కాజేవాళ్ళు మారాలి. జాముకి ఒక ట్రంఫెట్, గ్యాలీసినియం అనేటువంటి రోమా ట్రంఫెట్, ఆ యొక్క బోర ఊదుతాడనమాట. ఆ బోర ఊదినప్పుడు అప్పుడు వాళ్ళు డ్యూటీలు మారుతారు. జాముకి ఊదుతాడు, జాముకి మారుతారన్నమాట. ఆ బోరని ఏమంటారంటే గ్యాలీసినియం, అంటే కోడి కోత బోర. ఆ కోత ఎట్ట ఉంటుంది, కోడి కోత. అంటే మనల్ని మేలుకొల్పటానికి కోడి ఎట్టకొస్తుందో ఇది కూడా సైరన్ ఎట్ట మనకి అట్లా అనమాట. దాన్ని గ్యాలీసినియం అని అంటారు, రోమన్ ట్రంఫెట్ అది. అంతేకాని కోళ్ళు అనుకోబాకండి. ఆ పరిశుద్ధ స్థలములో కోళ్ళు ఉండటానికి వీలు, అపరిశుద్ధమైన ఏది అక్కడ ఉండకూడదు అన్నమాట. అందుకు కోళ్ళు ఉండకూడదు. అది చాలామంది 95% పాస్టర్లు కోళ్ళు అని చెప్తున్నారు. తెలియదు పాపం వాళ్ళకి. 95% చెప్తున్నారు పాస్టర్లు. అది ట్రంఫెట్ అనమాట. ఇది డ్యూటీలు మార్చడానికి వేసే కోడి కోత బోర అనేటువంటి దాన్ని రోమన్లో గ్యాలీసినియం అంటారు అనమాట. ఆ బోర ఊతే, ఆ బోర ఊదక ముందు 3 సార్లు ఈయన అబద్ధం ఆడతాడు. ఎవరు? మన అన్న పేతురు. అప్పుడు ఆయన వైపు యేసుక్రీస్తు చూసినప్పుడు ఆ ముఖంలో భావాన్ని అర్థం చేసుకొని పేతురు ఎంత ఏడుస్తాడంటే పశ్చాత్తాపడతాడు. మనకు కూడా ఉంది, యోధా పట్టించిన తర్వాత పశ్చాత్తాపడి, యోధా పశ్చాత్తాపడు. మనం ఇంగ్లీష్ చూస్తే మనకు తెలుస్తుంది. యోధా బాధపడతాడు, పేతురు బాధపడతాడు. పేతురు బాధపడితే హృదయం నుంచి తాను చేసిన తప్పు, అయ్యో నేను తప్పు చేశానని, అయ్యో ప్రభువును క్షమించని పశ్చాత్తాపడతాడు కన్నీటితో. కానీ యోధ ఏం చేయాలి, ఒక మంచివాణి నేను పెట్టించానని అనుకొని బాధపడతాడు. దట్ ఈజ్ రిమోర్స్, దిస్ ఈజ్ రిపెంటెన్స్. హృదయపూర్వకంగా తప్పు చేసి నన్ను క్షమించనేదాన్ని పశ్చాత్తాపం, రిపెంటెన్స్ అంటారు. అయ్యో బాధ, అయ్యో పాపం దెబ్బ తగిలింది అని బాధపడ్డాను, అది రిమోర్స్ అంటారు. కనుక ఈ విధంగా యేసుక్రీస్తుని తెచ్చిన తర్వాత అక్కడ అధికార మందిరానికి తీసుకుపోతారు. దిస్ ఈజ్ ది క్లైమాక్స్ ఆఫ్ ది లాస్ట్ ఇన్సిడెన్స్, ది క్లైమాక్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ ది క్రూసిఫిక్షన్. ఆ యొక్క సిలువ వేసేదానికి చివరి ఘట్టాలన్నమాట నేను చెప్పేది. ఒక ఐడియా రావడానికి. ఎందుకంటే యేసు వస్తుంది కాబట్టి చాలామంది చెప్తుంటారు, మీరు వినాలని నేను చెప్తున్నాను ముందుగా. అందుకు ఎవరు ఎట్లా చెప్తారో మీకు తెలుసు, ఎన్ని వింటే అందుకు. కనుక ఈ విధంగా యూదులందరూ పట్టుకుంటారు నైట్. అబ్బో అప్పటికప్పుడు పెద్దల్ని పిలిపిస్తారు, పెద్దల సభ, 70 మంది కూడా పెద్దల సభ. ఇంకా ప్రధాన యాజకులు వీళ్ళు కొంత అందుబాటులో ఉన్న యాజకులు అందరూ అక్కడ ఉండరు. 20,000 మంది యాజకులు అందరూ అక్కడ ఉండరు. వాళ్ళ తరగతి చొప్పులు మాత్రమే అక్కడ ఉంటారు. ఈ యాజకులు మొత్తం ఎక్కడి నుంచి చేస్తారు, ఎరుకో నుంచి వస్తారనమాట వాళ్ళు డ్యూటీలు చేసుకోవడానికి. ఇక్కడ నుంచి నెల్లూరు డ్యూటీ పినాకిని గట్టబోతారో అటు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా. కనుక ఈ విధంగా అక్కడ తీర్పు తీరుస్తారు. అక్కడ ఒక మాట అంటారు లోకలో 22:67 ఒక మాట ఉంది, నీవు క్రీస్తు అయితే చెప్పుమనిరి. క్రీస్తు అంటే ఏంది? అభిషిక్తుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అభిషిక్తుడు, మెస్సయా. తండ్రి అయిన దేవుడు మీ కొరకు నేను మెస్సయను పంపిస్తానన్నాడు. ఆ మెస్సయ క్రీస్తు అన్నమాట.
నువ్వు క్రీస్తువా? మేము ఎదురు చూసే క్రీస్తు దేవుని కుమారుడు నువ్వేనా అన్నాడు. అప్పటికి ఆయన మీద ఎన్నో నిందలేశారు, గందరగోళం చేశారు, లాక్కొచ్చి అసలు ఆ ఒలీవ కొండ మీద నుంచి ఆ గెత్సెమనే తోట, ఆ ఆయిల్ ప్రెస్ అనేటువంటి గెత్సెమనే తోట నుంచి, గెత్సెమనే అంటే ఆయిల్ ప్రెస్ అంటారు దాన్ని, అక్కడి నుంచి ఆయన లాక్కొచ్చి ఎట్ట పట్టుకొని ఒక పశువులు లాక్కుపోయినట్లు లాక్కపోతారు ఆయన్ని. నేరుగా ఆయన దగ్గర పెడతారు. నువ్వు ఆయనవేనా? మీ ఎదురు చూసేవాడివేనా? అయ్యా నేను ఆయన్ని కాదయ్యా, మీరేంది అనుకుంటారు, నేను క్రీస్తుని కాదు అని ఒక్క మాట అంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? వాళ్ళు వదిలిపెట్టేసేవాళ్ళు. సిలువ జరిగేది కాదు, సిలువ మోసేవాడు కాదు, శీల కొట్టేవాడు కాదు, సిలువ జరిగేది కాదు, ఆయన వదిలిపెట్టేసేవాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నట్లే, యాజ్ యు ఎక్స్ప్రెస్డ్, యాజ్ యు టోల్డ్ మీ, ఎస్ ఐ ఆమ్ ద మెస్సయా, నేనే మెస్సయ్య, నేను ఒప్పుకున్నాడండి. తన మరణ శాసనం మీద తనే సంతకం పెట్టుకున్నాడు. హీ హ్యాడ్ సైన్ హిస్ ఓన్ డెత్ బాండ్. ఆయన మరణ శాసనం మీద ఆయన సంతకం పెట్టుకున్నాడు. యేసుక్రీస్తే నేనే క్రీస్తుని, నేనే క్రీస్తుని అన్నాడు. ఇక వాళ్ళు గందరగోళంగా ఎటు చేయలేని అనుకుంటారు, చంపించాలనుకుంటారు. బట్ ఇక్కడ ఒకటి తెలియదు, రోమా వాళ్ళకి, అది యూదులకి సన్హద్రిన్ సభ అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ జూవిష్ సుప్రీం కోర్టు, యూదుల యొక్క సుప్రీం కోర్టు అనమాట అది. ఆ సన్హద్రిన్ సభ అంటే వాళ్ళకి అధికారం లేదు మతపరమైన విషయాలు చెప్పుకోవటానికి, కానీ మరణశిక్ష విధించే అధికారము వీళ్ళకి లేదు. దట్ షుడ్ బి డన్ బై ద సీజర్ ఓన్లీ, ఆర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ద సీజర్, ఆర్ ద పైలట్ ప్రొక్యురేటర్. వీళ్ళకి మాత్రమే, రోమా అధికారులకు మాత్రమే మరణశిక్ష విధించే అధికారం ఉంది, కానీ సన్హద్రిన్ సభకి యూదులు ఎవరికి మరణశిక్ష విధించే అధికారము లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి? ఆయనకి మరణశిక్ష విధించాలంటే ఎవరు? ఎక్కడ పైలట్ ఎవరు? పిలాతు ఎవరు? ఆయన గవర్నర్. అయ్యా రాత్రంతా ఆయన నిలబెట్టి మాట్లాడి కొడతా దుమ్మోస్తా అంత చేసి పొద్దునే అక్కడ లేకపోయి గేట్ల దగ్గర తిని పెద్ద గోల, దాన్ని ఏమంటారు, దాన్ని దొమ్మి అంటారు చూడు, దొమ్మిగా చేసిపోయాడు యేసుక్రీస్తుని. పాపం పచ్చి కళ్ళతో, ఎవరు? పిలాతు నిద్రలా ఎట్ట పచ్చి కళ్ళతో బయటకు వచ్చాడు. అక్కడ ప్రధాన యాజకులు వీళ్ళంతా లోపల బారు, ఒక అన్యుడి దగ్గర పోయి మేము అపవిత్ర పడకూడదని బయట కుర్చీలు లేపించేసుకుంటారు, కానీ లోపలికి మాత్రం బారండి, పిలాతు దగ్గర కూడా బారోళ్ళు. చూడు ఎంత సెరమోనియల్ క్లిన్జినెస్ వాళ్ళది. లోపలికి కూడా బారు పిలాతు దగ్గరికి. ఒక అన్యుడు అంటరాని వాడి దగ్గర మనం ఎందుకు పోయేది? కుర్చీలు బయట తెచ్చుకుంటారు, తెచ్చుకొని. ఆయన మరణశిక్ష అధికారం వాళ్ళకి లేదు కాబట్టి పిలాతు దగ్గర పోతారు. పిలాతు కూడా ఆయన అంటాడు, పిలాతు ఆమె అదే మాట, ఏందయ్యా ఇన్ని అక్యూజేషన్స్ నీ మీద, కానీ పిలాతు భార్య మాట, క్లాడియా ప్రొక్యులా అనే ఆయన భార్య, ఆయన ఒక మాట చెప్పింది, అయ్యా నీతిమంతుడు జోలికి నువ్వు పోబాకే అంటుంది. ఆ క్లాడియా ప్రొక్యులా ఆయన భార్య చెప్పుద్ది. ఈయనేం చేస్తాడంటే యేసుక్రీస్తుని రక్షించడానికి 4 ప్రయత్నాలు చేస్తాడండి. ఎన్ని ప్రయత్నాలు? 4 ప్రయత్నాలు చేస్తాడు. ఎలా చేస్తాడు? మీరే సిలువ వేసుకోండి, మేమెందుకు ఇంకా అంటాడు ఒకసారి. ఇంకోసారి ఇతను గలిలీయుడిగా ఉన్నాడు అని చెప్తాడు. గలిలీయుడా? అయితే నాకు సంబంధం లేదు, హేరోదు దగ్గర పంపించండి అంటాడు. అయ్యా కాదు, అది రెండోసారి కూడా రక్షించప్పుడు. ఇంకోసారి ఏమంటాడు? పస్కా రోజున ఎవరినో ఒకటి మనం విడుదల చేయటం మనకు ఆనవాయితీ ఉందిగా అని 3వసారి కూడా అంటాడు. తర్వాత ఏమంటాడు? కొన్ని కొరడాల దెబ్బలు కొట్టి పంపిద్దాంలే అంటే. ఇట్లా ఎన్ని రకాలుగా పిలాతు కూడా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే యూదులు అంటే కడుపుమంట పిలాతుకి, కానీ యేసుక్రీస్తు అనే కడుపులమ్మంట. అయితే యూదులంతా ఆయన మీద చేసిన అక్యూజేషన్ ఏం తెలుసా? నేరారోపణ ఏం తెలుసా? వాళ్ళు కూడా 4 రకాలు. ఈయన దేవాలయాన్ని పడగొట్టి కట్టిస్తాడంటే పిలాతు గారు, అవునాయా అది మీ మతపరమైంది, నా దగ్గరికి ఎందుకు తెస్తారు అంటాడు. సరేనండి, ఈయన ప్రజల్ని రెచ్చగొడుతున్నాడండి, ప్రజలు రెచ్చగొడ ముఖం చూసి నాకు అంత ఏం పట్టి ఉండదు కదా, ఆయన ముఖంలో అంటాడు. ఈయన ఇక్కడోడు కాదండి, గలిలీయుడు, అక్కడి నుంచి ఇక్కడ జనాలు చేస్తున్నాడు. గలిలీయుడు అయితే హేరోదు యాంటిపస్, నేను కదయా యాంటిపస్ హేరోదు అక్కడ. ఆయన గవర్నర్, నేను ఏం చేస్తాను, ఇది నా జ్యూరిస్డిక్షన్, అక్కడ పంపించండి అంటారు. అప్పుడు పంపిస్తారు గోళ్ళే. తర్వాత ఏంది? సీజర్గా పన్ను యొద్దని ప్రజలు రెచ్చగొడుతున్నారు అంటాను.
ఈ విధంగా 4 రకాల నేరారోపణలు యేసుక్రీస్తు మీద చేస్తే పాపం పిలాతు కూడా 4 రకాలుగా ఆయన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళ మెప్పు కోసం, యూదుల మెప్పు కోసం ఏం చేస్తాడు? వాళ్ళని సిలువేయటానికి. అప్పుడు చివరిలో ఒక మాట అంటాడు, మరి పస్కా రోజు విడుదల చేయాలి కదా, మరి ఏంటంటే మాకు బరబ్బాని విడుదల చేయండి, బరబ్బాని విడుదల చేయండి అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు ఇక్కడ. ఆయన ఏమంటాడు? యేసుక్రీస్తు, క్రీస్తు అనబడిన ఈ యేసుని నేనేం చేయాలి? యేసు అనబడిన, క్రీస్తు అనబడిన యేసును, బరబ్బా పేరేం పేరు తెలుసా? యేసు బరబ్బా. యేసు క్రీస్తు పేరు యేసు క్రీస్తు. వాళ్ళు యేసుని విడుదల చేయండి, యేసుని విడుదల చేయండి అన్నారు. జీసస్ బరబ్బా, జీసస్ బరబ్బాని విడుదల చేయండి అన్నాడు. బరబ్బా పేరేం పేరు? జీసస్ బరబ్బా. జీసస్ని విడుదల, జీసస్ ఏ జీసస్? బరబ్బా అండి. మరి క్రీస్తు అనబడి ఈ యేసు నేనేం చేయాలి? బరబ్బా యేసు, యేసు క్రీస్తు. అంటే యేసు బరబ్బా, యేసు క్రీస్తు. ప్రతి యూదుడికి 2 పేర్లు ఉంటాయి. ప్రతి యూదుడికి 2 పేర్లు ఉంటాయి. సైమన్ పీటర్, దిదుమా తోమా, అట్లా 2 ఉంటాయి. లెబ్బై అనబడిన తద్దై, ఇట్లా 2 పేర్లు. నతనీయులు, బర్తిలోమై, ఇట్లా 2 పేర్లు ఉంటాయి యూదులకి, దాదాపు 90% యూదులకి. అందుకే యేసు క్రీస్తు, యేసు బరబ్బా. యేసుని విడుదలని, ఏ యేసునయ్యా? ఆ దొంగ యేసుని ఆయన మాకు విడుదల చేయండి. మరి క్రీస్తు అనబడిన యేసు నేనేం చేయాలి? సిలువే, సిలువే, సిలువే. క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్, క్రూసిఫై. వారి కేకలే గెలిచను. ఎంత యానిమాసిటీ యేసుక్రీస్తు మీద, ఎంత వ్యతిరేకత, ఆయన ఎంత కోపం తెలుసు, అంత కోపం. సిలువే, సిలువే అన్న. పిలాతు ముందు ఇలా యేసుక్రీస్తు నిలబడ్డాడు. పిలాతు మళ్ళీ లోపల పోయి బట్టలన్నీ శుభ్రంగా చూసుకుని, సర్దుకొని, స్నానం చేసుకుని మళ్ళీ కూర్చొని రాళ్ల కుప్ప మీద కూర్చుంటాడు. అది రాళ్ల కుప్ప అంటే యూదులకి తీర్పు తీర్చడానికి దాన్ని గబ్బాతా అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని గబ్బాతా. ఏంటది? గబ్బాత మీద కూర్చొని తీర్పు తీరుస్తుంటాడు. రాళ్ల కుప్ప అనమాట. అక్కడ కూర్చుంటాడు. దాని మీద కూర్చోబెడతారు. పరమ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు, ధవళ సింహాసనం దగ్గర తీర్పు తీర్చవలసిన యేసుక్రీస్తు, పరమోన్నతుడైన న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు, ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక న్యాయాధిపతి ముందు నిలబడ్డాడండి. హౌ షేమ్ ఇట్ ఈస్, హౌ ప్యాథటిక్ ఇట్ ఈస్, హౌ సింపాథటిక్. ఎంత భయంకరం చూడండి. మనందరికీ తీర్పు తీర్చవలసిన యేసుక్రీస్తు, ఆఫ్టర్ ఆల్ ఏ పైలట్, హీఈస్ ద గవర్నర్, హీఈస్ ద ప్రొక్యురేటర్ ఇన్ ద ఆఫ్ ద రోమన్ కంట్రీ, హీఈస్ ద సబార్డినేట్ ఆఫ్ ద సీజర్. సీజర్కి సబార్డినేట్ ఒక గవర్నరే, సీజర్ చక్రవర్తి. మరి అటుంటోడు ఎదురుగా నిలబడ్డాడు. ఈయనట్టంటే దూత గణాలు వచ్చి మొత్తాన్ని క్షణం నాశనం చేయ. ఒక్క దూత 180,000 మందిని చంపాడు. ఒక్క దూత. వీళ్ళందరినీ వాళ్ళందరిగా చంపడాలంటే ఎంత చెప్పండి? దేవుని కార్యము విధేయతతో నెరవేర్చడానికి ఈయన 2వ ఆదాము. మొదటి ఆదాము దేవుని కార్యాన్ని అవిధేయత కాబట్టి లోకానికి. ఈయన విధేయత, ఆయన మాట వినాలి. ఈ హ్యాస్ టు డై, ఆయన చనిపోవాలి. ఎట్లా? ఈ హ్యాస్ టు సఫర్, ఆయన శ్రమలు పడాలి. అది దేవుని చిత్తము. కనుక దేవుని బిడ్డలారా, మనందరికీ తీర్పు తీర్చవలసిన దేవుడే ఆఫ్టర్ ఆల్ ఒక న్యాయమూర్తి ముందు నిలబడ్డాడు. ఎవరి కోసం? ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ కోసము, నా కోసం నిలబడ్డాడండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అండి ఆయనకి. మనందరి కోసం ఆయన తగ్గించుకొని మనందరి కోసం ఆయన అక్కడ నిలబడ్డాడు. మనం అది కొంచెం ఆలోచించాలి. అంతేకాదు, ఆయన అవమానపరిచారండి. ఎంత అవమానపరిచారంటే, ఒకడు వచ్చి వీడు యేసుక్రీస్తుని పెట్టుకుని వీడు, ఇంకొక వచ్చి వాడు గలిలేయుడు, దుర్మార్గుడు. ఇంకొకటి వచ్చి ముఖం మీద కేకరిచ్చి, మరి కళ్ళు వచ్చింది ఏమో నాకు తెలియదు కానీ కప్పు కురిశాడు. కేకరిచ్చి చూసాడు యేసుక్రీస్తు ఆ చక్కని ముఖం మీద. ఎవరి కోసం అండి? నీ ముఖం మీద ఉయ్యాలి, నా ముఖం మీద ఉయ్యాలి. ఎందుకంటే మనం పాపలం, మన ముఖం మీద ఉయ్యాల్సింది ఆయన ముఖం. ఆయన హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్,
మనందరి కోసం ప్రత్యామ్నాయంగా ఆయన అనిపిస్తాడు. ఆ సిలువ శిక్ష భరించాల్సింది మనము, సిలువ మోయాల్సింది మనము, మేకులు కొట్టాల్సింది మనకి. కానీ అవన్నీ తన మీద వేసుకొని భరించాడు. అవమానపడ్డాడు, కొట్టారు. అసలు హేరోదు అయితే, హేరోదు యాంటిపస్ దగ్గరికి పోతే, నువ్వు భలే అద్భుతాలు చేస్తావుంటగా. హేరోదు దగ్గర ఏం మాట్లాడు, ఏందా మాట్లాడు, నువ్వు రాజు అంటగా, నువ్వు రాజువా, రే రాజు అంటరా అంటే రాజుడు వేసుకునేటువంటి ఊదా రంగు బట్ట ఇచ్చి ఆయనకి చుట్టూ చుట్టి ఎగతాళి అనమాట. పిచ్చోడికి ఒక పోలీసు చేసి, అబ్బా పోలీసుడు ఎట్లా అంటారు, అట్లా యేసుక్రీస్తుని గేలి అవమానపరచడం. ఒక పొల్ల లేదు చేతికిచ్చి, అబ్బో రాజు, అయ్యా రాజు నీకు నమస్కారం అయ్యా, నీకు దండం అయ్యా అని అందరూ సైనికులు ఆయన్ని హేళన చేశారండి. రేపు వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఆయన ముందు. కానీ ఆ హేరోదు ఏమన్నా తెలుసా, ఈయన నాకే దోషమో కనబడలేదన్నాడు. పిలాతు కూడా అన్నాడు, ఈయన నాకే దోషమో కనబడలేదు. మరి ఇన్ని వేల మంది కట్టకబడితే నాకు అర్థం కాల. ఎవరైతే ఆయన్ని ఊరేగించారో వాళ్ళే సిలువని కాకలేశారు. ఎవరైతే తమ బట్టలు విప్పు పరిచారో వాళ్ళు ఆయన బట్టలు లాగి అవతలేశారు. ఎవరైతే ఆయన గురించి కొనియాడారో వాళ్ళే ఆయన్ని తిట్టారండి. ఎంత భయంకరం చూడండి ఇది. దేవుని బిడ్డలారా, అవమానపరచబడ్డారు. అన్యాయమైన తీర్పు. ఏ తీర్పు అది? కోర్టు ఎప్పుడు తీర్పు తీర్చాలి? డే టైం. ఆ తీర్పు ఎప్పుడు తీర్చారు వాళ్ళు? పొద్దు గోడక ముందే తీర్పు తీర్చారు. అంటే ఉదయం సూర్యుడు కూడా రాలా, తీర్పు తీర్చారు. అన్యాయమైన తీర్పు. సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు చెప్పారా? లేదు. సాక్ష్యాలు అప్పుడు చెడ్డోడని వీళ్ళందరూ అంటమే కానీ ఎవరు ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అన్యాయమైన తీర్పు. ఎట్టా ఒక భయంకరమైన ఒక గజ దొంగ, ఒక హంతకుని తిప్పినట్టు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి. ఫస్ట్ అన్న దగ్గర తీర్పు జరిగింది, తర్వాత కైపా దగ్గర తీర్పు జరిగింది, తర్వాత పిలాతు దగ్గర తీర్పు జరిగింది, తర్వాత హేరోదు దగ్గర తీర్పు జరిగింది, తర్వాత మళ్ళీ పిలాతు దగ్గర తీర్పు. ఆరు తీర్పులు తీర్చబడ్డాడండి. అన్న, కైపా, సన్హద్రిన్ సభ 3, పిలాతు, హేరోదు, మళ్ళీ పిలాతు, చివరికి పిలాతు. 6 తీర్పులు తీర్చబడ్డాడు. ఆ ఒక్క వ్యక్తిని, నీతిని బోధించే, దేవుని రాజ్యాన్ని ప్రకటించి మనందరికి మరణించడానికి వచ్చే ఒక వ్యక్తిని సిలువ వేయటానికి కొన్ని వేల గళాలు ఒక్కటిగా కోత కూశాయి. సిలువ వేయి. అంతేకాదు అక్రమకారులు తంచబడ్డాడు. అక్రమకారులు అంటే దొంగలతో సిలువ వేశారండి ఆయన్ని. ఆ సిలువ మరణం అనేది ఇట్ ఈస్ ఫర్ ద లోయెస్ట్ క్రిమినల్స్. అతి నీచమైనటువంటి క్రిమినల్స్కి వేసేటువంటి శిక్ష అది. లోయెస్ట్ క్రిమినల్స్, అర్థమైంది? లోయెస్ట్ క్రిమినల్స్ అంటే అంత నీచమైనటువంటి శిక్ష ఇంకొకటి లేదు. ఆ సిలువ కూడా ఎట్టేస్తారు, అందరూ చూసేటట్టుకు సిలువ లాగాలి, ఆడి నేరాలన్నీ ఒక దాని మీద రాసి అక్కడ కడతారు. అందుకు చూసుకున్నాడు, ఓహో ఈ నేరాలు చేశాడు కాబట్టి ఈయన సిలువ వేశారు అంటానికి. అందుకు యేసుక్రీస్తు సిలువ మీద ఏం రాశారు? INRI. 3 భాషల్లో రాశారు. రోమాలో రాశారు, హిబ్రూలో రాశారు, గ్రీకులో రాశారు. రోమాలో రాశారు, హిబ్రూ భాషలో రాశారు, గ్రీకులో రాశారు. కానీ ఇక్కడ INRI మాత్రం రోమా సంబంధించినటువంటిది. అంటే ఏమని? ఈసస్ నాజరేన్ రెక్స్ యుడోరియస్. ఈసస్ నాజరేన్, నజరేయుడైన యేసు. రెక్స్ అంటే రాజు, యుడోరియస్ యూదుల రాజు. నజరేయుడైన యేసు యూదుల రాజు. అదే నేరం, అది ఆయన చేసిన నేరం. ఈ దొంగతనం చేశాడని లేదు, చంపాడని లేదు, అది చేశాడని లేదు, ఈ పాపం చేశాడని లేదు. యూదుల రాజు. ఈ నేరం ఏంది? యూదుల రాజు. దాన్ని బట్టి సిలువేశారు. INRI అని రాసి. గ్రీకులో కూడా ఉంటుంది, 3 భాషల్లో రాశారనమాట. కానీ మనకు ఒక్క భాషే కనపడుద్ది చూస్తే బైబిల్ సిలువ మీద ఒక భాషే. ఏ భాష అది? రోమన్ లాంగ్వేజ్. రోమన్ అఫీషియల్ లాంగ్వేజ్ లాటిన్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? లాటిన్ భాష రోమన్ అఫీషియల్ లాంగ్వేజ్. కనుక ఈ విధంగా ఆయన ఏం చేస్తారు? ఇంత చేసిన వాళ్ళు ఏమయ్యో తెలుసా? యాంటిపస్ హేరోదు ఇంత గోల్ చేయించాడు. ఏమయ్యాడు ఆయన? ఆయన 2వ ఫిలిప్ భార్యని ఆయన ఉంచుకున్నందువల్ల, ఆ పాపం చేసినందువల్ల, ఇంకేం చేశాడు? ఫిలిప్ భార్యను ఉంచుకున్నందువల్ల యోహాను తలని నరికించినందువల్ల హేరోదు యాంటిపస్. హేరోదు అంటే చాలామంది యోహాను తల నరికించాడు, యేసుక్రీస్తు పుట్టిన హేరోదు అని చెప్తారు. హేరోదు యాంటిపస్
నరికిచ్చింది తల. హేరోదు అంటే వంశం పేరండి. ఇప్పుడు మా ఇంటి పేరు కుంపటి, అది వంశం పేరు అనమాట. నా పేరు క్రిస్టఫర్. అంటే హేరోడ్ ఈజ్ ద టైటిల్ అంతే. ఆయన పేరు యాంటిపస్. యేసుక్రీస్తు ఉన్నప్పుడు హేరోది పేరు ఏం పేరు? హేరోద్ ది గ్రేట్, యాంటిపేటర్ కొడుకు అనమాట. అక్కడి నుంచి వచ్చింది హేరోద్ అని వాళ్ళ టైటిల్. హేరోద్ ది గ్రేట్ దగ్గర నుంచి వచ్చింది. ఈ విధంగా ఈ యాంటిపస్ ఏమయ్యాడు? దేశం నుంచి బహిష్కరణ చేసి అతన్ని గాలి అంటే తప్పు చేసే రాజులు కావచ్చు, న్యాయాధిపతులు పెద్ద అఫీషియల్స్ని బహిష్కృతం చేసిన గాలి అని. మనకి ఇక్కడ ఏందయ్యా అండమాన్ అంటారు చూడు, అట్లా ఆ దీవులోకి పంపిస్తారు. దిక్కులేని సావు చచ్చిపోయాడయా యాంటిపస్. ఏ చావు అది? యోహాను శిరస్సు నరికాడు, తమ్ముడి భార్యని కీప్ చేసాడు. ఎంత దుర్మార్గం! యేసుక్రీస్తు టైంలో గందరగోళం చేసాడు, ఎకతాళి చేసాడు యేసుక్రీస్తుని. అబ్బో ఈయన రాజు ఉంటాయి, గోడలు దొరికిచ్చి కర్రిచ్చి దుర్మార్గం. మరి పిలాతు చేసిన కొన్ని తప్పులకి రోమన్ సెనెట్ రమ్మంటది, నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని. ఆ వెళ్ళేటప్పుడు ఆయన ఒక లెటర్ తీసుకుపోయేటప్పుడు ఆ మధ్యలో ఆయన ఆత్మహత్య చేసుకొని, సీజర్కి భయపడి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు పిలాతు. కానీ కొంతమంది పిలాతు కూడా టెంపుల్ కట్టారు. చెప్తున్నమాట, ఎంత భయంకరమైన చావండి! ఆత్మహత్య నదిలో పడి చచ్చిపోతాడు పిలాతు. కానీ ఈ ప్రజలు హేరోదు అట్టయిపోయాడు, అలైపోయాడు. మరి ఈ ప్రజలు ఎన్నోడమని AD 70లో టైటస్ అనేటువంటి రోమా సైన్యాధిపతి యొక్క చేతిలో ఈ 143 రోజులు యెరూషలేమును ముట్టడి చేస్తారు. లోపలికి వచ్చి 143 రోజులు ఆహారం అయిపోద్ది. 143 రోజులు ఆహారం ఉంటుందా? నీళ్లు ఉండవు, ఏముండవు. చచ్చిపోయి పూడ్చి పెట్టడానికి మనుషులు బయటికి పోలేరు. బయటికి పోతే వాళ్ళకు చంపేస్తారు. బయట నుంచి లోపలికి రాలేడు. తిండి లేక బెల్టులు చెప్పులు కాల్చుకొని నవ్వులుతూ ఉన్నారు. కొంతమంది తమ బిడ్డల్ని చంపి వాళ్ళ చేతులు కాళ్ళు పొయ్యిలు పెట్టుకొని నవ్వులుతూ ఉన్నారు. అట్నే చచ్చిపోయిన ఉన్నారు. దాదాపుగా ఎంత భయంకరం అంటే 11 లక్షల మంది చచ్చిపోయారు. 11 లక్షల మంది చనిపోయారండి ఆ లోపల. సిలువ అయిన బ్యాచ్ మొత్తం ఏమయ్యారు చూడండి. హేరోదు గోల్ చేసిన అట్టబోయాడు, పిలాతు అన్యాయ తీర్పు తీర్చి పిలాతు అట్టబోయాడు. వీళ్ళు కూడా 11 లక్షల మంది చచ్చిపోయారు. 97,000 మందిని చెరలోకి తీసుకుపోయారు. ఎంత పాపం భరించారు చూడండి. కనుక దేవుని బిడ్డలారా, ఆయనను తృణీకరించిన వారు వాళ్ళకి అగ్నిగుండమే సిద్ధపరచబడింది. అగ్నిగుండం ఇప్పుడు ఉందేంది? ఇప్పుడు మనకి హేడెస్ అనేది ఒకటి ఉంటుంది, అది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పరదైసు, ఒకటి పాతాళము. పరదైసులో రక్షించబడిన ఆత్మలు, పాతాళంలో నశించిపోయిన ఆత్మలు. వాళ్ళు నెమ్మది పొందుతుంటారు. వీళ్ళు అగ్ని కీలకాల్లో కాలుతూ ఉంటారు. కానీ అడుగు ఉంటుంది, అడుగు ఇట్టు ఉంటుంది, కాలేటప్పుడు అడుగు ఉంటుంది, నేల ఉంటుంది. యాతన అబ్బు అగ్ని నిప్పుల్లో కాలుతాం. అగ్ని కీలకాలు కాలిపోతుంటారు, అగ్ని గంధకాలు కాలిపోతుంటారు. తర్వాత ధవళ సింహాసనం తీర్పు తర్వాత దేవదూతలు వెళ్ళి ఎక్కడేస్తారు? చీకటి బిలవలు వేసేస్తారు. ఇది నరకం. దానికి అడుగు ఉండదు. పాతాళములో అడుగు ఉంటుంది కానీ నరకంలో అడుగు ఉండదు. అంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అడుగు ఉంది కాబట్టి నిలబడ్డాం. అడుగు లేకపోతే ఏమవుతుందో చెప్పండి? వెళ్ళిపోతా. ఎట్టా ఎన్ని యుగాలు వెళ్ళిపోతాడు. నరకంలో వేసే వాళ్ళకి ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. సిలువేసేవాడికి నూలు పోగు కూడా ఉండదు. ఎట్టుండదో ఆయన నూలు పోగు లేకుండా యేసుక్రీస్తు సిలువేశారు. ఒంటి మీద ఒక బట్ట కూడా లేదు ఆయనకి. కాకపోతే అది చూపిస్తారు కాబట్టి ఏదో కండవ కట్టినట్టు చూపిస్తారు కానీ యాక్చువల్లీ వాజ్ న్యూడ్. నగ్నంగా సిలివేశారు యేసుక్రీస్తుని. ఆయన నగ్నంగా సిలివేసింది వీళ్ళందరినీ నగ్నంగా గొడ్డ లేకుండా లోపలేస్తారండి నరకంలో. అది ఎట్ట తెలుసా? అక్కడ అగ్ని మంటలు కాదు, బురదాగ్ని అంటే ఇనుము ఉక్కు కర్మగారం కాల్చేటప్పుడు వచ్చే ఆ ఎర్ర బురదలాగా ఉంటుంది. ఆ అగ్ని టక్ టిక్ 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 అంటుంటుంది. అందులో కూడా వెళ్తా ఉంటారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అయ్యో నాయన, భయంకరంగా. అది ఒక రోజా, ఒక సంవత్సరమా, 100 ఏళ్ళ, 1000 ఏళ్ళ, 1,00,000 సంవత్సరాల? దానికి అంతము లేదు. భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని తృణీకరించకూడదు. మనలో ఎవడు నీతిమంతుడు లేడండి. అయినా మనం పాపం చేసేటప్పుడు మనం దేవుని వైపు ఒకసారి పాపపు ఆలోచన వచ్చినప్పుడు
జస్ట్ లిజన్ టు మీ ఆల్ ఆఫ్ యూ. పాపపు ఆలోచన మన మదిలో కలిగినప్పుడు యేసు వైపు చూడాలి. ప్రభువా, సాతాను శోధిస్తున్నాడు తండ్రి, నన్ను దేవుడిని తప్పిస్తాడు. ఆ పాపపు ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం దేవుడి వైపు చూడాలి, దేవుడు తప్పిస్తాడు. కొంతమంది ఏంటంటే దేవుడు లేళ్ళు ఇప్పుడు చూడటం కనుక పాపంలో పడిపోతారు. అటువంటి వాళ్ళు అందరూ ఎక్కడుంటారు? ఈ అగ్నిగుండంలో. ఎట్టుంటారు? మలమల కాడతాం. బట్టలు ఉంటాయా? అవును. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, శృంగార వస్త్రాలు, మహిమ వస్త్రాలు. ఎంత వేరియేషన్ అండి అది. సో గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ అస్, గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ టుడే రైట్ నౌ. ఆర్ యూ బిలీవ్ మీ? నువ్వు నన్ను నమ్ముతున్నావా? నేను నీ కొరకు మరణించాను బిడ్డ. 6 సార్లు తీర్పు తీర్చబడ్డా నీ కొరకు. అన్యాయం తీర్పు తీర్చబడ్డా నేను. నన్ను అవమానపరిచాడు. అయ్యో, నీకు వేయాల్సిన ముళ్ళ కిరీటము నేను వేసుకున్నానే, నిన్ను కొట్టాల్సింది నేను దెబ్బలు తిన్నానే, నువ్వు లాగాల్సిన సిలువ నేను లాగానే, దాదాపు 110 కేజీలు ఉండే సిలువని ఎగుడు దిగుడు రోడ్ల మీద నేను లాగానే, నీ కొట్టాల్సిన మేకులు లాగొట్టారే అని కొట్టారు. మేకులు ఇక్కడ వేసి కొడతాయి, ఇక్కడ వేసి చీలతాయని. మేకులు అంటే చీల కాదు, ఉడన్ పెక్స్ అంటారు. తలుపు చేసేటప్పుడు టేకు చెక్క, చీల కొట్టరు. ఉడన్ అంటే చెక్క కొడతారు. కతక్కన బికసపోద్ది, ఇక్కడ రాదు. చీల అయితే ఊడుద్ది. అదే ఇక్కడ కూడా ఏంటంటే మేకులు కొడితే ఆ చెక్కకి ఈ చెక్క కనెక్ట్ అయిపోద్ది, ఇక ఊడదు. ఇక్కడ కొడితే చీలుద్దని చెయ్యి, ఇక్కడ కూడా ఈ మణికట్టు దగ్గర కొడతారు, ఇది పట్టుకుంటుంది. చీలే పరమ ఇట కప్ప సైన్స్ వాళ్ళకి తెలుసు. డిజెక్షన్ చేసేటప్పుడు కప్ప ఎట్ట ఏలాడుతుంటుందో దాని మీద సిలువ మీద మనుషులు అట్ట ఏలాడుతారు, కిందకు పడరు. అది మర్చిపోవడానికి వాళ్ళకి ఏమిస్తారు? చిరకిస్తారు. కానీ యేసుక్రీస్తు చిరకు కూడా తీసుకోలేదు అనుకోండి. ఆయన మానవునిగా మరణించాలి, వచ్చాడు, మరణించాడు. సమాప్తమైనది ఎప్పుడైతే కేక వేశాడో పరలోకంలో ఎదురు చూస్తాడు. ఏంటి? సాతానుడు ఎప్పుడెప్పుడు ఈ కార్యాన్ని ఆపాలని చూస్తుంటాడు. అయ్యో, ఏం చేస్తాడు? ఇట్స్ అ విక్టోరియస్ క్రై, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ ద విక్టోరియస్ క్రైస్. ఒక జయ కేక వేస్తాడు, సమాప్తమైనది. పరలోకంలో దోతలందరూ చూస్తా ఒకేసారి ఎప్పుడైతే చివరి బాలుకు 6 కొడితే గెలుస్తారన్నప్పుడు 6 కొట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వేస్తారు. టీవీ ముందు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎగిరి కంతేస్తారు కదా మామూలుగా. అంటే నేను అది ఎందుకు చెప్తాను, కొంచెం అర్థం కావట్లేదు చెప్తున్నా. 6 రన్స్ కొట్టాలి, ఒక బాల్ ఉంది. చూస్తుంటా ఎప్పుడు కొడతాడు వేసి కొట్టాడు అనుకో, ఎట్టడు అబ్బా కొట్టాడు 6 గెలిచా అంటారా? సంతోషంతో గంతులేస్తారు. అట్ట పరలోకంలో గంతులేసారు దేవదూతలు. కనుక దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు దీనమైన మరణం, నీకు నాకు మహిమ కిరీటం ఇయటానికి ఆయన ముళ్ళ కిరీటం ధరించాడు. నీకు నాకు నీతి వస్త్రాలు ఇయటానికి ఆయన నగ్నంగా వేలాడాడు. నీ మీద నా మీద భూమి వేసి అవమానించిన నీ కొరకు నా కొరకు ఆయన అవమానపడ్డాడు. రైట్ నౌ బిడ్డ, నా చేతిలోకి రా. ఆయన చేతులు చాచాడండి, చేతిలోకి రమ్మన్నాడు. ఏ బిడ్డ అయితే తన తప్పును ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన చేతిలోకి వెళతాడు, ఆ బిడ్డ పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటాడు. ధవళ సింహాసనం తీర్పుకి అతను రాడు. అది పాపుల కొరకు తీర్పు. అది దేవుని బిడ్డలారా, మన సమయం లేదు, మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. దిస్ ఈజ్ రైట్ టైం. ఇదే తరుణం మనం మారు మనసు పొంది ఆయన చేతిలో బిడ్డలుగా ఉండి ఆయన రాజ్యంలో పౌరులుగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును.